మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామములో మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ లెంట్ కాల ధ్యానాలలో 4 రోజు ధ్యానాలు మనము ముగించుకున్నాం. ప్రత్యేకంగా 4వ రోజున కానా పెండ్లి విందులో యేసుక్రీస్తు ప్రభువారు చేసిన అద్భుతము ద్వారా యేసుక్రీస్తు ప్రభువారిలోని రూపాంతరత మనము ధ్యానం చేశాం. ఈరోజు 5వ రోజుగా ఆలయాన్ని శుద్ధి చేసిన సంఘటన మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆలయాన్ని శుద్ధి చేసిన సంఘటన మనకు యోహాను సువార్త 2వ అధ్యాయము 13 నుంచి 22 వచనాలలో కనపడుతుంది. ఈ భాగానికి తోడు మనము మలాకీ గ్రంథము 3వ అధ్యాయము మొదటి 4 వచనాలు మరియు 84వ సంకీర్తనను కలిపి నిజమైన ఆరాధన ఈ ఆలయ శుద్ధి ద్వారా అధ్యయనం చేయటానికి ప్రయత్నము చేద్దాం. నిజమైన ఆరాధన చాలా ప్రాముఖ్యం. ఆలయ శుద్ధిలో ఏ రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన ఆరాధనను పునరుద్ధరించారో ఆలోచన చేయటానికి ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన ఆరాధన కొరకు ఆలయాన్ని శుద్ధి చేయడం జరిగింది. యోహాను సువార్త 2వ అధ్యాయము 13 నుంచి 22 వచనాలు మనము పరిశీలన చేస్తే అక్కడ దేవాలయాన్ని శుద్ధి చేసి ఆరాధనను తిరిగి పునరుద్ధరించారు. తిరిగి నూతనంగా లేకుంటే చక్కగా దైవ వాక్యానుసారంగా ఆయన స్థిరపరిచినట్లు మనము చూస్తాం. కారణం ఏంటి అంటే అక్కడ యెరూషలేము దేవాలయములో ఆరాధన స్థానాన్ని వ్యాపారం లాగేసుకుంది, ఆర్థికం లాగేసుకుంది. కాబట్టి వ్యాపారస్తులను తోలివేస్తూ ఆయన అన్నమాట, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయొద్దు అని చెప్పి ఆయన వారిని గద్దిస్తూ అక్కడ ఉన్నటువంటి వ్యాపార రూకలు మారుస్తూ ఉన్నటువంటి బల్లలను తలక్రిందులు చేసిన ఒక కోపోద్రిక్తమైన సంఘటనను మనము చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు అదే సందర్భములో ఈ ఆలయమును పడగొట్టండి, నేను 3 దినాల్లో దీన్ని తిరిగి లేపుతాను అని ఆయన చెప్పటం, ఈయనకు దేవుని ఇంటిని గురించిన ఆసక్తి ఎంత ఉంది అని కీర్తనాకారుడి యొక్క ప్రవచనాన్ని, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అన్న లేఖనాన్ని జ్ఞాపకం చేసుకోవడం, ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేచిన తర్వాత ఈ సంగతులన్నీ ఆయన తన శరీరము గురించే చెప్పాడు అని అర్థం చేసుకొని యేసు చెప్పిన మాటను, లేఖనాన్ని వారు నమ్మారు అని అక్కడ మనము చూస్తాం. మరి మలాకీ గ్రంథము 3వ అధ్యాయము మొదటి 4 వచనాలలో ప్రభువే వచ్చి ఆరాధనను శుద్ధి చేస్తాడు అని ఒక ప్రవచనం మనకు అక్కడ కనపడుతుంది. ఇందులో నిబంధన దూత వచ్చి లేవీయులు అంటే యాజకులను శుద్ధి చేస్తాడు, అలాగే ఆయన ఆరాధనను పవిత్రపరుస్తాడు అని ఆ లేఖనము తెలియజేస్తూ ఉంది. అంటే ఈ లేఖనములో యేసుక్రీస్తు ప్రభువారు హృదయాలను, అంటే ఆరాధించే వారి హృదయాలు అనగా ఆరాధికుల హృదయాలను శుద్ధి చేసే పనిలో క్రీస్తు కనపడతాడు. శుద్ధి చేయబడిన హృదయాలు దేవునికి సమర్పించడమే నిజమైన ఆరాధన. నిజమైన ఆరాధన కొరకు తపించే హృదయాన్ని 84వ సంకీర్తనలో మనము చూస్తాం. 84వ సంకీర్తనలో కీర్తనాకారుడు అంటాడు, కోరహ కుమారులు రచించిన కీర్తన, యెహోవా మందిరావరణములు చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. అంటే యెహోవా మందిరము కూడా కాదు, మందిరపు ఔటర్ గేట్స్, ఆ గేట్స్ చూడకపోతేనే నేను కళ్ళు తిరిగి పడిపోయేటట్లున్నాను అనేంత ఆసక్తి కీర్తనాకారుడి హృదయంలో నుంచి బయటికి రావటాన్ని 84వ సంకీర్తనలో మనం చూస్తాం. కాబట్టి దేవుని కొరకు తపించే హృదయము, అందులో నుంచి నిజమైన ఆరాధన పుడుతుంది. ఇది దేవుని కొరకు తపించే హృదయంలో నుంచే నిజమైన ఆరాధన పుడుతుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన ఆరాధన కాని సంగతులను, లేకపోతే లోకానుసారంగా ఉన్నటువంటి వ్యాపార విలువలుగా మారిపోయిన దేవాలయపు ప్రాంగణాన్ని ఆయన గద్దించి శుద్ధి చేయటాన్ని ఒకసారి ఈరోజు మనము ఆలోచన చేస్తూ మన హృదయము దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండగా ఏ రీతిగా ఉంది అని పరిశీలన చేసుకోవడం ఎంతో
అవసరమైనది. సో యేసుక్రీస్తు ప్రభువారు దేవాలయాన్ని శుద్ధి చేసిన ఈ ప్రక్రియలో ఆలోచించవలసిన మరొక సంగతి, ఆరాధన పరిశుద్ధమైనది మరియు దానికి పునాది కేంద్రము యేసుక్రీస్తు ప్రభువారే. పరిశుద్ధమైన క్రీస్తు కేంద్రితమైన ఆరాధనే నిజమైన ఆరాధన. కాబట్టి నిజమైన ఆరాధన పరిశుద్ధతలో నుంచి పుడుతుంది. పరిశుద్ధతకు వెలుపల పరిశుద్ధత కానిది ఆరాధన కాజాలదు. కాబట్టి ఒక భక్తుడు ఇలాగంటాడు, వాట్ యు డూ ఈజ్ నాట్ వర్షిప్ బట్ వాట్ యు ఆర్ ఈజ్ వర్షిప్. అంటే నువ్వేం చేస్తావో అది కాదు ఆరాధన, నువ్వేమై ఉన్నావో. నీవు వ్యభిచారపు తలంపులు కలిగి, అబద్ధపు ఆలోచనలు కలిగి, మోసపూరితమైన హృదయం కలిగి దేవుని ఆలయానికి వచ్చి నేను దేవుణ్ణి ఆరాధించాను అన్నంత మాత్రాన అది ఆరాధన కాదు. నీవు అబద్ధపు ఆరాధన, మోసపూరితమైన ఆరాధనని అర్పించావు, కానీ నిజమైన ఆరాధనను అర్పించల. ఆ మోసపూరితమైన హృదయాన్ని ప్రభు పాదాల చెంత పాతిపెట్టి, వ్యభిచారపు తలంపులను ప్రభు పాదాల చెంత పాతిపెట్టి, క్షమాపణను పొందుకొని తిరిగి ఆయన దగ్గరకు వచ్చి అర్పించే ఆరాధన. ఆ వైపు చూడకుండా ప్రభువు కృపను పొందుకొని బలవంతుడవయి ఆ శోధనను జయించుట నిజమైన ఆరాధన. కాబట్టి నిజమైన ఆరాధన ఎప్పుడు పరిశుద్ధమైనదిగా ఉంటుంది. కాబట్టి కేవలము యేసుక్రీస్తు ప్రభువారు కోపంతోనో ఏదో ఉద్రేకంతోనో దేవాలయాన్ని శుద్ధి చేయలా. మనము ఆ సంఘటనను జాగ్రత్తగా గమనిస్తే దేవాలయ పరిశుద్ధతను పునరుద్ధరించటానికి ఆయన ఆ స్థాయిలో కోపగించుకున్నాడు, అంత ఉగ్రుడయ్యాడు అని మనకు అర్థమవుతుంది. ఆరాధన దేవుడు అంగీకరించటానికి ముందుగా దానిని ఏ రీతిగా అయితే వెండి అందులో మణిలాలు తీసివేయబడటానికి శుద్ధి చేయబడాలో, అగ్ని చేత కాల్చబడాలో, మలినాలన్నీ తొలగించబడాలో, మన ఆరాధన కూడా ఆ రీతిగా అపవిత్రత తొలగినదై, అపవిత్రత నుంచి వేరుపరచబడినదై పరిశుద్ధమైన ఆరాధనగానే దేవునికి సమర్పించబడాలి. ఆ ఆరాధననే దేవుడు అంగీకరిస్తాడు తప్ప అపవిత్రతతో కూడిన ఆరాధనను దేవుడు అంగీకరించడు. నిజమైన ఆరాధన పరిశుద్ధమైనది. రెండు, అది క్రీస్తు మీద ఆధారపడి ఉంటుంది, క్రీస్తు కేంద్రంగా, క్రైస్ట్ సెంటర్డ్గా ఉంటుంది. నిజమైన ఆరాధన క్రీస్తు కేంద్రంగా ఉండటానికి కారణం యేసు క్రీస్తు ప్రభువారి శరీరమే నిజమైన దేవాలయం. ఈ భావన, ఇదిగో నా శరీరాన్ని 3వ దినాన తిరిగి లేపుతాను అని ప్రవచనాత్మకంగా పలికిన భావన, భౌతికమైన ఆలయాల నుంచి మన దృష్టిని ఆత్మీయమైన క్రీస్తు శరీరం వైపు త్రిప్పటం. ఇది ఒక సంచలనాత్మకమైన భావన. కాబట్టి భౌతికమైన సంగతులలో దేవుని ఆలయాన్ని నువ్వు చూస్తూ ఉంటే నీకు ఆరాధన యొక్క మూలాలు ఏమాత్రము అర్థం కాలేదు అన్న సంగతి నీవు జ్ఞాపకం చేసుకోవాలి. మలాకి గ్రంథములో నిబంధన దూత వచ్చి శుద్ధి చేసి నిజమైన ఆరాధనను ఏర్పాటు చేస్తాడు అని మలాకి చెప్పిన మాట అచ్చు యేసుక్రీస్తు ప్రభువారిలో నెరవేరటాన్ని, ఆయన దేవాలయాన్ని శుద్ధి చేయటం, తన శరీరమనే దేవాలయంగా మార్చటం, ప్రధాన యాజకత్వాన్ని పూర్తి చేయటం, మనలందరినీ రాజులైన యాజక సమూహంగా మార్చటం, మనమందరము కూడా పరిశుద్ధులముగా, నిర్దోషులముగా ఆయన ఎదుట ఎటువంటి మరకైనను, మడతైనను, మచ్చైనను, కళంకమైనను, అటిది మరి ఏదైనాను లేని పరిశుద్ధమైన వారిగా నిలబెట్టుకోవడం కోసం తన ప్రాణాన్ని ఆయన అర్పించాడు. నిబంధన దూతగా ఆయన మన పాప జీవితాన్ని శుద్ధి చేసి మనలను ఆయన శరీరమే ఆలయంగా, ఆ శరీరములో అంగాలుగా మార్చటానికి మనము ఆహ్వానించబడుతూ ఉన్నాము, పిలువబడుతూ ఉన్నాము. నిజమైన ఆరాధన శుద్ధి చేయబడే ఆరాధన. నిజమైన ఆరాధన క్రీస్తు మీద ఆధారపడ్డ ఆరాధన. నిజమైన ఆరాధన పరిశుద్ధమైన ఆరాధన. నిజమైన ఆరాధన ఎల్లప్పుడూ ఆనందమే కానీ అది ఉద్యోగం కాదు. మీలో చాలామందికి దేవుని సన్నిధిలో గడపటం అది ఒక ఆచారం, బైబిల్ చదవటం అది
అది ఒక ఆచారం, ప్రార్థన ఒక ఆచారం, ఆలయ అనుభవం ఒక ఆచారం, బైబిల్ స్టడీకి రావడం ఏముందిలే ఆచారం. అది మీకు ఆనందం కాదు. కానీ నిజమైన ఆరాధికుడు దేవుని సన్నిధి అంటే ఆనందిస్తాడు. ఎంతగా ఆనందిస్తాడంటే, నీ మందిరావరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఎంత గొప్ప భావన అండి. మందిరములో కాదు సుమా, బలిపీఠము దగ్గర కాదు సుమా, ఎక్కడంట? మందిరావరణ, ఔటర్ కోర్ట్స్ ఆఫ్ ద టెంపుల్, దేవాలయము బయట ఉన్నటువంటి ఆ ప్రదేశములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఆ బయట అనుభవమే భక్తిహీనుల శ్రేష్టమైన గుడారాలలో నివసించుట కంటే నీ ఆవరణములో ఒక్క దినం బ్రతికితే చాలయ్యా. అది నిజమైన ఆరాధికుడికుండే హృదయం. దేవా, నీ మందిరావరణాన్ని చూడాలి అని నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది, నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నది. ఇది కీర్తనాకారుడి యొక్క కేక. ఈరోజు నీ జీవితంలో ఆరాధన యాంత్రికంగా ఉందా, లేక నిజమైన దేవుని ప్రేమతో నింపబడిన హృదయాలతో ఆరాధిస్తూ ఉన్నారా? దేవాలయమును యేసుక్రీస్తు ప్రభువారు శుద్ధి చేయుటలో గల ప్రాముఖ్యతను కూడా మనము ఆలోచన చేయాలి. ఈ శుద్ధీకరణ కార్యము లోకానుసారమైన ఆరాధనలకు ఒక సవాలు సుమా. ఈ లోకానుసారమైన ఆరాధనలలో క్రీస్తు కలిగించే రూపాంతర కాదు ముఖ్యం, క్రీస్తు ద్వారా సంపాదించే రూపాయి ముఖ్యం వాళ్ళకి. కాబట్టి ఎన్ని హంగులు, ఎన్ని ఆర్భాటాలు, క్రీస్తును ఆరాధించే ఆనందం లోపల నుంచి బయటకు పెళ్ళుబుకు రావాలి. బయట ఉండే మ్యూజిక్లు, లైట్లు ఇవన్నీ నీ ఆరాధనకు ఎన్హాన్స్మెంటే, కానీ ఇవి నీ ఆరాధనను ప్రారంభించే ప్రారంభకాలు కాదు. దే ఆర్ నాట్ ద ఇనిషియేటర్స్ టు వర్షిప్ ద ట్రూ అండ్ లివింగ్ గాడ్. ఈరోజు చాలా ప్రదేశాలు యేసుక్రీస్తులో ఉన్న రూపాంతర అనుభవం కంటే యేసుక్రీస్తు ద్వారా వచ్చే రూపాయి కోసం పరుగులు పెడుతున్నారు. మరి అది ఎక్కడికి దారి తీస్తుందో నాకు తెలియదు. చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. యేసు దేవాలయాన్ని శుద్ధి చేసి, ఆరాధన అంటే దేవుణ్ణి ఘనపరచడమే కానీ వ్యక్తిగతంగా లాభం సంపాదించుకోవడం కాదు అన్న సంగతిని చాలా స్పష్టం చేశారు. కారణం, యేసు శరీరమే దేవాలయం. తన శరీరములోనికి అంగాలుగా ఆహ్వానించాడు ఆయన నిన్ను. ఆయన శరీరములో నీవు కూడా భాగం కావాలని ఆయన శరీరంలోనికి నిన్ను నువ్వు ఆహ్వానించాడు. నువ్వు స్వలాభాపేక్షతో ఆయన శరీరములో ఇమడలేవు, నీకు స్థానం దొరకదు. యేసు పడగొట్టి 3 దినాలలో ఈ శరీరాన్ని తిరిగి లేపుతాను అని ఆయన చెప్పినది భౌతికమైన ఆలయం నుంచి ఆత్మీయ భావనలో ఆయన శరీరములో అంగాలుగా మనము చేర్చబడే ఆ మహిమ ఆలయం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇక నిజమైన దేవాలయం యేసు శరీరమే కానీ భౌతిక ఆలయం కాదు. యేసుక్రీస్తు ప్రభువారు ఆలయాన్ని శుద్ధి చేయడం, ఆయన దేహమే ఆలయము అని చెప్పటానికి, లోకానుసారమైన ఆరాధనలను సవాలు చేయటానికి, వ్యక్తిగతమైన పరిశుద్ధతకు పిలుపివ్వటానికి, ఆయన ఆలయాన్ని శుద్ధి చేసినట్లుగా మనము కూడా మన మనస్సులను పవిత్రపరచుకోవాలి. ఈ లెంట్ నీ హృదయములో దేవుని నిజ ఆరాధనకు ఆటంకంగా ఉన్న ప్రతిదాన్ని, వ్యతిరేకంగా ఉన్న ప్రతిదాన్ని తొలగించుకోవటానికి ఒక అవకాశం. ఏమున్నాయో, ఏ డిస్ట్రాక్షన్స్ ఉన్నాయో, ఏ అహంకారం ఉందో, నీకు ఏ మిస్ప్లేస్డ్ ప్రయారిటీస్ ఉన్నాయో నాకు తెలియదు. థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అసలు దేవుని ఆరాధన అంటే కీర్తనాకారుడిలాగా ఆనందించే సంతోషం నీలో ఉందా? యాంత్రికంగా ఆరాధన నీ జీవితంలో ఉందా? యాంత్రికమైన ఆరాధన నీ జీవితంలో ఉంటే తప్పక నీవు పరిశీలన చేసుకోవలసిన పరిస్థితి. నీ ఆరాధనను పాడు చేస్తూ, దేవునికి నీకు ఆటంకంగా ఉంటూ, దేవుణ్ణి అనుభవించలేని, దేవుణ్ణి ఆనందించలేని ఒక తక్కువ స్థాయిలో నీ బ్రతుకు నిలవటానికి కారణమేంటో నీవు తప్పక పరీక్షించుకోవాలి, పరిశీలించుకోవాలి.
ఈ లెంట్ కాలము నీ హృదయాన్ని నూతనపరచటానికి, నీ హృదయాన్ని పరిశీలించుకుంటూ నీ ఆరాధనను నూతనపరచుకోవటానికి ఇది ఒక గొప్ప అవకాశం. యేసుక్రీస్తు ప్రభువారు ఆలయాన్ని శుద్ధి చేసినట్లు నీవు కూడా నీ హృదయాన్ని శుద్ధి చేసుకోవటానికి ఆయన దగ్గరకు రా. నీ హృదయములో ఏ ఆటంకాలు, ఏ వ్యతిరేకతలు దేవుని నిజ ఆరాధనకు దూరం చేస్తూ ఉన్నాయో వాటన్నిటి గురించి పశ్చాత్తాపపడటానికి ఇది ఒక చక్కని అవకాశం. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా దేవుని ఆరాధించుటలో నిజాయితీగా, భక్తితో, ఆనందముగా దేవుణ్ణి ఆరాధించుటలో ఉన్న ఆ సంతోషాన్ని తిరిగి సంపాదించుకోవటానికి, తిరిగి కనుక్కోవటానికి నిన్ను నీవు పవిత్రపరుచుకో. నీ హృదయంలో ఉన్న ప్రతి ఆటంకాన్ని ప్రశ్నించుకో. క్రీస్తు దగ్గరికి రా. ఆయన నీకు ఆరాధనలోని, అనగా నిజ ఆరాధనలోని సంతోషాన్ని తిరిగి నీకు అందిస్తాడు. ఈ లెంట్ సమయంలో నీ హృదయాన్ని పరిశీలన చేసుకుంటూ నీ ఆరాధన ఎలా ఉందో చెప్పుకుంటావా? నీవు ఎక్కడ నీ ఆరాధనలో ఏంటి నీ గురి? చాలామంది ఆరాధనకి ఎందుకు వస్తారంటే తమను తాము చూపించుకోవటానికి, తమ టాలెంట్స్ చూపించుకోవటానికి, తామేంటో నలుగురు ముందు కనపరుచుకోవటానికి. నీ ఫోకస్ ఎక్కడ? దేవుడా నీ ఫోకస్? ఇంతవరకు నీవు బ్రతికిన బ్రతుకును నీ చేతిలో పట్టుకొని ఆసక్తితో, ప్రభువా ఇదిగో నా బ్రతుకు, పాపము నీవు నిలబెట్టిన ఈ బ్రతుకుతో కలిసి నీ దగ్గరకు వచ్చానయ్యా, నా పాపాన్ని క్షమించు, నీవు నన్ను నిలబెట్టి బలపరిచిన ఈ సందర్భాలు ఎంత గొప్పవి, ఇలాగ నేను బ్రతకాలి ప్రభువా. నీవు దేవునికి నువ్వు సమర్పించుకోవటానికి వస్తూ ఉన్నావా? జనులకు నువ్వు చూపించుకోవటానికి వస్తూ ఉన్నావా? వాట్ ఈస్ ద ఫోకస్ ఆఫ్ యువర్ వర్షిప్? నీ ఆరాధనకు గురి ఏంటి? ఈ ప్రశ్నలో నుంచి నిజ ఆరాధనకు ఆటంకంగా ఉన్న ప్రతిదాన్ని తొలగించు ప్రభువా అని నీ హృదయాన్ని ప్రభువుకు సమర్పణ చేసుకో. ప్రతిరోజు ప్రభువా నీ ప్రసన్నతను, నీ సన్నిధిని నేను అనుభవించాలి. కీర్తనకారుడు అన్నట్లుగా నీ మందిరావరణమును చూడవలనన్న ఆసక్తి నాలో చాలా ఎక్కువగా ఉంది. ఒకవేళ కొద్దిగా ఆలస్యం అయితే నేను సొమసిల్లిపోతానేమో. ఒక దినము నీ మందిరావరణములో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. కీర్తనకారుడి ఆసక్తి వంటి ఆసక్తి, నీ సన్నిధిని అనుదినం నేను అనుభవించాలి ప్రభు అని ప్రభు దగ్గరకు నీవు వెళ్ళు. ఆయన అధికారానికి నీవు ఒప్పుకుంటూ ఆయనకి నీవు సంపూర్ణంగా సమర్పించుకో. నీకు ఆయన గొప్ప మేలు చేస్తాడు. ఈ లెంట్ 5వ దిన డివోషన్లో క్రీస్తు ప్రభు వారిని హృదయంలోనికి ఆహ్వానించి, ప్రభువా నిజ ఆరాధనకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి సంగతిని నాలో నుంచి శుద్ధి చేయి ప్రభువా. నాలో అనేక బల్లలు, అహంకారము, వ్యతిరేకతలు, మిస్ప్లేస్డ్ ప్రయారిటీస్, పాపము, చాలా రకాలైన సంగతులు టేబుల్స్గా వ్యాపారం చేస్తున్నాయి. వాటిని అప్సైడ్ చేయి ప్రభువా, వాటిని తలక్రిందులు చేయి ప్రభువా అని ప్రార్థన చేస్తావా? కీర్తనకారులాగా ప్రతి క్షణం నీ సన్నిధిని అనుభవించే ఆనందాన్ని నాలో పుట్టించు ప్రభువా. నిన్ను ఆరాధించేటప్పుడు నిజాయితీ ఉండాలి, దీనత్వం ఉండాలి, నూతన పరచబడిన భక్తి నాలో ఉండాలి. అట్టి కృపంతా ఇచ్చేయమని ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా గొప్ప రక్షక, మీ ఉన్నత నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ చక్కని డివోషన్ సమయంలో మీరు ఆలయాన్ని శుద్ధి చేసిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, మీరు ఆలయాన్ని శుద్ధి చేశారు, ఆరాధనను శుద్ధి చేశారు, ఆరాధించే హృదయాలను శుద్ధి చేశారు. ఫలితంగా మీ సన్నిధినే కాంక్షించే బ్రతుకుల్లోకి మమ్మల్ని రూపాంతరపరిచారు. నాయనా, మాకు మా జీవితాలలో ఏవి మిమ్మల్ని ఆరాధించుటలో ఆటంకాలుగా ఉన్నాయో వాటన్నిటినీ తొలగించండి. ఆ టేబుల్స్ని అప్సైడ్ డౌన్ చేయండి. మీ సన్నిధిని కీర్తనాకారుడిలాగా అనునిత్యము కాంక్షించే హృదయాలను మాకు దయచేయండి. ఆయన మీ నామమున ఈ డివోషన్ని చూస్తూ ఉన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, అడ్వెంట్ ఎవాంజలికల్ లూథరన్ సంఘ కాపరులుగా మాకు మీరు ఇచ్చిన ఈ బాధ్యతను బట్టి వందనాలు చెల్లిస్తూ, మేము నమ్మకంగా ముందుకు సాగుటలో కృపను దయచేయమని
యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడై ఉండునుగాక. ఆమేన్.